భారత్ పాకిస్తాన్ మధ్య కీలక చర్చలు ప్రారంభమయ్యాయి. హాట్ లైన్ లో జరిగే ఈ చర్చల్లో రెండు దేశాల డీసీఎంఓలు పాల్గొంటారు. కాల్పుల విరమణ, రెండు దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొల్పడం లాంటి అంశాలు ఈ సమావేశంలో చర్చించడం జరుగుతోంది. సాధారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు డీసీఎంఓలు మాట్లాడుకునే సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఉగ్ర శిబిరాలను కూల్చివేసిన ఘన భారత డీజీఎంఓ పాక్ డీజీఎంఓకి ఫోన్ చేశారు తర్వాత, కానీ ఆయన చర్చలకు రాలేదు. శనివారం పాక్ డీజీఎంఓ భారత డీజీఎంఓకు ఫోన్ చేసి చర్చలకు సిద్ధమని చెప్పారు. కాగా ఈ సమావేశం భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్తాన్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాషిఫ్ అబ్దుల్లా మధ్య జరగనున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కాసేపటి క్రితం ప్రధాని మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సిడిఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. డీసీఎంఓల సమావేశంలో ఏం మాట్లాడాలి అనే దానిపై మోదీ దిశానిర్దేశం చేసినట్లయితే సమాచారం అందుతోంది. పీఓకే ఉగ్రవాదుల అప్పగింత తదితర అంశాలపై ప్రధాని మోదీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో భారత్ డిమాండ్లను ఒప్పుకోవాల్సిందేనని మోదీ తేల్చి చెప్పారు.